అన్నీ గమనించాలి. పిల్లలకు పుట్టిన వెంటనే ముర్రుపాలు త్రాగించాలి. అందరికీ మా వందనములు. అంటే ఈ ప్రెగ్నెన్సీ కోరమాండల్ ఫైన్ అనే ఆర్ట్స్ వ్యాధి సమర్పించు ఉంటుంది. నాటిక రెండవది పాల జ్వరం. యాంగ్ హిమ్ టిల్ డెత్. రచన శ్రీ మురళి గారు. ఇది ప్రమాదకరం. దర్శకత్వం చూడు బొగత చివరి అప్పలరాజు గారు. చూస్తే పాల జ్వరం నిర్వహణ కొంతవరకు ఎస్టి నాయుడు. తట్టుకోవచ్చు. లైటింగ్ అండ్ సెట్ వి రాఘవి గారు. కనిపిస్తుంది. పరిసర నాటిక శుభ్రత యాంగ్ హిమ్ టిల్ డెత్. అరికట్టవచ్చు. నాటిక యాంగ్ హిమ్ టిల్ డెత్. జీవాలకు యాంటీబయాటిక్స్ను ఖచ్చితంగా వాడాలి. చివరిగా ముగించే ముందు రైతులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు: జీవాల్లో కాన్పుల యాజమాన్యం పునరుత్పత్తి సమయం నుండి మొదలవుతుంది. బ్రీడింగ్ సీజన్ ముందు ఫ్లషింగ్ చేస్తే దానివల్ల వచ్చే పిల్లలు అధికంగా పుడతారు. బ్రీడింగ్ సీజన్ ముందు ఫ్లషింగ్ చేయడం వలన ఎక్కువ పిల్లలను పొందవచ్చు. చూడు పరీక్ష తప్పనిసరిగా చేయించాలి. అల్ట్రాసౌండ్ పరికరంతో 30 రోజులకే చూడు నిర్ధారణ చేయవచ్చు. చూడు జీవాలకు రోజుకు 200 గ్రాముల దాణా అదనంగా పెట్టాలి. ప్రసవానికి ఒక వారం రోజుల ముందు దాణాను తగ్గించాలి. సంప్రదించాలి. ఈ సూచనలు జీవాలను పెంచుకునే రైతులందరూ ధ్రువం జన్మమృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. So everything is ready. Yes, sir. Let us move. జస్ట్ ఏ మినిట్. ఇంటరప్షన్కు క్షమించాలి. మీరు ఈ ప్రదర్శన చూసే ముందు నేను 2 మాటలు చెప్పాలి. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే ఇది ఒక అవాస్తవికమైన సంఘటన. ఇటువంటి సంఘటన మునిపెన్నడూ జరగలేదు, ఇక ముందు జరగబోదు కూడా. బై ద బై, మీరు మరణశిక్షను సమర్థిస్తారా? అది ఉరితీయుట ద్వారా. ఆగండి. నేడు 100కి 60% మంది ఉరిశిక్ష ఉండాలన్నారు, 30% వద్దన్నారు, 10% నాకు తెలియదనో నేను దీని గురించి ఆలోచించలేదనో అన్నారు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈరోజు ఇక్కడ ఓ వ్యక్తిని ఉరి తీయబోతున్నారు. చట్ట విరుద్ధంగా అతడు మనిషిని హత్య చేసినందుకు శిక్షగా చట్టసమ్మతంగా ఇప్పుడు అతన్ని ఇక్కడ హత్య చేయబోతున్నారు. చట్టవిరుద్ధంగా ఇప్పుడు అతన్ని ఇక్కడ హత్య చేయబోతున్నారు. అసలు ఈ శిక్షా స్మృతి అనేది ఎలా మొదలైంది? ఆటవిక కాలంలో ఓ మనిషి మరో మనిషిపై పగ తీర్చుకోవడంతో మొదలైంది. కంటికి కన్ను, కాలుకి కాలు, చేతికి చేయి, ప్రాణానికి ప్రాణం అన్న ఆటవిక సమాజంలో మొదలై నేటి నాగరిక సమాజంలో అవి శిక్షా స్మృతులుగా మారాయి. అసలు హత్య ఎందుకు జరుగుతుంది? కసి, కోపం, అసూయ, అవిద్య, అసహనం మనిషిలో ఉన్న మానవ ప్రవృత్తిని పాశవిక ప్రవృత్తి డామినేట్ చేసినప్పుడు ఇటువంటి నేరం జరుగుతుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ జనరల్ స్టేట్మెంట్. కొన్ని సమయాలలో తన నిరపరాధిత్వాన్ని సాక్షుల ద్వారా రుజువులు చేసుకోలేనప్పుడు నిస్సహాయంగా బలైపోతున్నారు ఈ ఉరి కంబాలకు. బై ద బై, ఉరిశిక్షను ఎలా అమలు చేస్తారో మీకు తెలుసా? అఫ్ కోర్స్ మీకు తెలియదని నాకు తెలుసు. కారణం ఏమిటంటే ఉరిశిక్షను ఎలా అమలు చేస్తారో అమలు జరిపిన అధికారులు మనకు చెప్పరు. తాను ఎలా ఉరితీయబడ్డాడో చెప్పడానికి ఉరితీయబడ్డ వ్యక్తి ప్రాణాలతో ఉండడు. ఈరోజు ఇక్కడ సూర్యం అనే వ్యక్తిని సూర్యోదయం కాకముందే ఉరితీయబోతున్నారు. 5 సంవత్సరాల క్రితం తన భార్య భారతిని హత్య చేసిన నేరానికి ఇక్కడ ఉరితీయబోతున్నారు. ఈ 5 సంవత్సరాలు న్యాయశాస్త్రంలోని ఉద్దండులు, మహోదండులు న్యాయశాస్త్రాన్ని ప్రతి కోణం నుండి బాగా పరిశీలించి, పరిశోధించి, కాచి, వడబోసి ఇతడు ఉరిశిక్షకు అర్హుడే అని నిర్ధారించారు.
ఇప్పుడు ఉరితీయబడే సూర్యానికి క్షౌరకర్మ వేడి నీళ్ళు స్నానం చేయించి కొత్త బట్టలు కట్టించి పూర్తి బందోబస్తుతో ఉరికమ్మం వద్దకు తీసుకొస్తున్నారు. కమాన్, లెట్ us టేక్ ఎ ఛాన్స్ టు విట్నెస్ ఇట్. ఉరితీయబడే సూర్యాన్ని డాక్టర్ పరీక్షించి అతడు ఉరితీయబడేందుకు కావాల్సినంత ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు. ఇప్పుడు శాస్త్రులు గారు సూర్యానికి గీతోపదేశం చేస్తున్నారు. తరువాత జైలర్ గారు సూర్యాన్ని ఎంతో ప్రేమగా నీ చివరి కోరిక ఏమిటి అని అడిగారు. నా చివరి కోరిక చద్దన్నం. చద్దన్నం కావాలటండి బాబు. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి మంచి తిండి తినలేదేమోనని నేనే స్వయంగా వెళ్ళి బాదం హల్వా, బందర్ లడ్డు, చివరికి మా ఆవిడతో చెప్పి పాయసం, పరమాన్నం కూడా చేయించాను. పోనీ ఇవేవి కాకపోతే ఏ ఊటీ హోటల్ నుండో ఇడ్లీ, దోశ కావాలని చెప్పమనండి, వాడి డొక్క చించుకొని మరీ తెస్తాను. పోనీ అవేవి కాకపోతే మన రామచంద్ర హోటల్ నుండి చికెన్ పులావ్ కావాలని చెప్పమనండి, వాడి బుర్ర బద్దలు అమ్మో, వాడు అసలే మినిస్టర్ గారి చుట్టం, నా బుర్ర బద్దలు కొట్టించుకునేనా తెస్తాను. కానీ ఈ చెద్దన్నం ఎక్కడి నుండి తేవాలండి బాబు? అయ్యా జైలర్ గారు, ఎందుకంత గాబరా పడుతున్నారు? సైంటిఫిక్గా అన్నం తయారు చేయించి అందులో నీళ్లు పోసేస్తే చెద్దన్నం అయిపోతుంది కదా. పోతుంది. ఈ విషయం బయటికి తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది. బాబు మీకు నమస్కారం. ఇలా సైంటిఫిక్గా నా ఉద్యోగంలో నీళ్లు పోసి టెక్నికల్గా నన్నే ఉరేసేసుకున్నట్లు చేయకండి. ఇదిగో మిస్టర్ మూర్తి, నీనోరు బడా, అంత గట్టిగా అరవద్దని చెప్పానా? అసలే హార్ట్ పేషెంట్ని, నేను ఎప్పుడు పోతానా అని చూస్తున్నావా ఏమిటి? అయ్యో అదేమిటయ్యా అలా వేలాడిపోతున్నావు? తిన్నగా నిలబడు. ఇదిగో నువ్వు అర్జెంటుగా నా బంగ్లాకి వెళ్ళు. ఓ మూర్తి, ఎక్కడికయ్యా వెళ్తున్నావు? తమరు బంగ్లాకండి. ఎందుకయ్యా? ఇంకా తమరు చెప్పలేదు కదా. మరి చెప్పకుండానే అలా వెళ్తావేమిటి? ఇదిగో నా బంగ్లాకి వెళ్ళి అమ్మగారిని లేపి రాత్రి మా చిన్నాడు అన్నం తినని గొడవ చేశాడు. ఆ అన్నం ఉంచిందా లేక పారబోసేసిందా వెళ్ళి కనుక్కో. గో, ఒకవేళ ఉంచిందే అనుకో, అందులో కాసిన్ని నీళ్ళు పోసి పట్టుకొచ్చే. లేదు పారబోసేసానని చెప్పింది అనుకో, అటు నుంచి అటే పిల్లలు తీసుకొని ఫస్ట్ బస్సులోనే పుట్టింటికి వెళ్ళిపోమని చెప్పు. నేను కూడా ఇక్కడ నా ఉద్యోగం పారబోసుకొని 2 రోజుల్లో వచ్చేస్తానని చెప్పు. ఇదిగో అన్నట్టు ఆఫీసులోకి వెళ్ళు. ఈ స్వీట్స్ పట్టుకెళ్ళి అమ్మగారికి వచ్చే, మా చిన్నాడికి పెట్టమన్నానని చెప్పు. అలాగే ఇవాళ పెరుగు వారి దగ్గర పెరుగు తీసుకోవద్దని చెప్పు. నేను భోజనం చేసేటప్పుడు ఈ పెరుగుతోనే తినేస్తానని చెప్పు. ఇంకా ఎక్కడ ఉన్నావేమిటయ్యా? అంతేనా, ఇంకేమైనా చెప్తారా? అబ్బాబ్బా, ఇంకేం లేదు, వెళ్ళు. లాభం లేదండి. ఏదో ఒక రోజు వీడిని రాజమండ్రికి ట్రాన్స్ఫర్ చేయకపోతే వీడి సెల్యూడ్తోనే నన్ను చంపేసేటట్టున్నాడు. అయినా అదేమిటండి, కొంపదీసి మీరు కానీ నాకు కానీ ఇప్పుడు ట్రీట్మెంట్ చేస్తారా ఏమిటి? నాకేం వచ్చిందండి? 12 ఇయర్స్ అంటే 12 సంవత్సరాలు చదివానండి ఎంబీబీఎస్. బాబు మీ ఎంబీబీఎస్ కు నమస్కారం, నాకు ఇంకా 2 ఏళ్ళ సర్వీస్ ఉంది, నన్ను ఇలా బతకనివ్వండి. మొత్తానికి జైలర్ గారు ఎంతో శ్రమపడి తన ఉద్యోగం పోకుండా చెద్దన్నం సంపాదించి ఖైదీకి పెట్టారు. ఇహలోకం నుండి పరలోకానికి పంపిస్తూ అతనికి స్వర్గద్వారాలు సునాయాసంగా తెరుచుకోవాలని గందరగోళం చేస్తూ మంత్రాలు వినిపిస్తున్నారు శాస్త్రులు గారు. సరిగ్గా 4:55 నిమిషాలకి ఉరి తీయాలి. ఈ శాస్త్రులేమో ఇంకా వదలడు. అయ్యా శాస్త్రులు గారు,
త్వరగా కానివ్వండి. అలా నన్ను తొందర పెట్టకండి, నేను అసలు ప్రభుత్వ పురోహితుడిని. ప్రభుత్వ పురోహితుడు అయితే మాత్రం గడియారం ముళ్ళు మీ వైపు చూస్తూ నిలబడతాయా? కాస్త త్వరగా కానివ్వండి. ఇగో రాఘవ, రవి, అంతా రెడీనా? రెడీ సార్. అంతా రెడీ అయ్యా. ఈ శాస్త్రులే నాట్ రెడీ. నేను అప్రాజ్యపు మనుషులండి మీరు. ప్రభుత్వం వారు నన్ను ఎందుకు పెట్టారు? నా అవసరం మీకు లేకపోతే చెప్పండి, నా దారిని నేను చక్కగా వెళ్ళిపోతాను. మీరు అలా వెళ్ళిపోకుండా మీ పని కాస్త త్వరగా కానివ్వండి, అసలే టైం లేదు. అసలు నేను చేస్తున్న పని ఏమిటి? ఓ మనిషి మరో లోకానికి పోతున్నాడు, వాడికి కాస్త భగవన్నామస్మరణ వినిపిస్తున్నానా? గీతలో శ్రీకృష్ణుడు జాతస్య ధ్రువో మృత్యు. బాబు మీకు నమస్కారం. ఉరి నాకు కాదు, ఇగో వాడికి మీ మంత్రాలు గోలలేవో అక్కడ అక్కడ చెయ్యండి వెళ్ళి. మొత్తానికి మంత్రపఠనం రణగొన ధ్వనుల మధ్య ముగిసింది. ఖైదీని ఉరికమ్మానికి దగ్గరకు తీసుకొస్తున్నారు. అతడి చేతులను వెనక్కి కట్టారు. జైలర్ గారు అతను చేసిన నేరం వివరించి మహామాన్యులైన కోర్టు వారు విధించిన శిక్షను వినిపిస్తున్నారు. అతడి ముఖమును నల్లటి గుడ్డతో ముసుగు వేశారు. అతడి మెడను ఉరితాడుకు బిగించారు. జైలర్ గారు 10 నుండి అంకెలను దిగువకు లెక్క పెడుతున్నారు. లీవర్ లాగి ఖైదీ ప్రాణం తీసే ముందు తలారి భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఓ భగవంతుడా, ఈ ఉరి తీయబడే వ్యక్తికి నాకు ఎటువంటి పగ, ప్రతీకారాలు, విరోధాలు లేవు. ప్రభుత్వం వారి ఆజ్ఞ మేరకు నేను ఈ పనిని చేస్తున్నాను. దీని వలన కలిగే పాప పుణ్యాలతో నాకు, నా కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. ఓ భగవంతుడా, నన్ను క్షమించు, క్షమించు, క్షమించు. తలారి లివరు లాగేశాడు. ఖైదీ కాలు కిందున్న కర్ర బల్ల పక్కకి జరిగిపోయింది. అతని ప్రాణాలు గాల్లో వేలాడుతున్నాయి. ఇంతటితో అతని జీవనాటకం ముగిసింది. ఇక మన నాటకం ఆరంభమవుతుంది. Oh my God! Still he is alive! Impossible! I objected. What do you mean? Yes, I am sure. Still he is alive. అసంభవం. మీరేదో పొరపాటు పడుతున్నారు. 12 years MBBS, 25 years గవర్నమెంట్ డాక్టర్గా జైల్లో సర్వీస్ అండి. నేను ఇచ్చిన మందుల వల్ల ఎంతమంది బ్రతికారో తెలియదు కానీ మనిషి నాడి పట్టుకుని బ్రతుకున్న వాళ్ళని ఖచ్చితంగా చెప్పగలను. బాబు మీ హిస్టరీ వద్దు, అసలే నా గుండె సరిగా పనిచేయటం లేదు. నేను ముందే అనుకున్నాను, గీతోపదేశం చేసేటప్పుడు అట్టి పళ్ళలు వేస్తూ ఉంటే ఇటువంటిదేదో జరుగుతున్నది. పౌరోహిత్యం అంటే వ్యాసాలా ఏమిటా? ముందు మీరు దూరం ఇవ్వండి. అసలు ఇదంతా మీ వల్ల. సిద్ధంగా గీతాలు గీతోపదేశాలని నానా గందరగోళం చేశారు. అసలు ఈ గొడవల్లో పడి మిగిలిన పని ఏది సక్రమంగా జరగలేదు. అసలు మిమ్మల్ని ఏమిటండి దబాయిస్తున్నారు? ఈ జైల్లో 25 ఏళ్ళు సర్వీస్ ఉన్నామండి. నేను అతనికి ఇహలోకంలో కన్నా పరలోకంలో ఉన్న సుఖాలు చెప్పకుండానే టైం 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 అని ఆపు చేశారు. ఇప్పుడు ఏమైంది? అతని ఆత్మకి స్వర్గలోకంలో ఉన్న సుఖాలు తెలియక ఇహలోకం విడిచిపెట్టలేక మధ్యలో లింగ్ 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 మరి కొట్టుకుంటూ ఇక్కడే ఉండిపోయాడు. నీ చేతగానితనం నా మీద కట్టి నన్ను దబాయిస్తున్నారేమిటి మధ్య? ఇదిగో శాస్త్రులు, మై గాడ్, నా 25 ఏళ్ళ సర్వీసులో ఇలా ఎప్పుడూ జరగలేదయ్యా. ఆ 25 ఏళ్ళ సర్వీసులో మాత్రం నేను చేస్తున్న పనికి విఘ్నం కలిగిందా ఏమిటి? నా 25 years సర్వీస్లోను 12 years MBBSలోను ఇటువంటి కేసు నేను ఎప్పుడు చూడలేదండి. బాబు మీ హిస్టరీలు వద్దు, అసలు పాయింట్కి రండి. వీడు చావలేదు అంటే మళ్ళీ ఉరి తీయాలా ఏమిటి కొంప తీసే? అయినా ఇది ఎలా సాధ్యమవుతుంది? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ డాక్టర్? వెల్, ఐ డోంట్ రియల్లీ నో. సాధారణంగా ఉరి తీయబడిన వ్యక్తి యొక్క నాడి 5 నుండి 10 నిమిషాల్లోగా ఆగిపోతుందండి. కానీ వీడి నాడి ఇంకా కొట్టుకుంటూనే ఉంది. ఇదిగో డాక్టర్ గారు, మనలో మన మాట. మీకు నిజంగా నాడి చూడటం తెలుసా? అదిగో మళ్ళీ
12 years MBBS, 25 years గవర్నమెంట్ డాక్టర్గా జైల్లో సర్వీస్ అండి. బాబు మీ హిస్టరీ వద్దు. ఇదిగో మిస్టర్ మూర్తి, Yes, sir. మీరు వెళ్ళి ఆ శవాన్ని బాగా కదిపి చూడండి. ఐ అబ్జెక్ట్. యూ కెనాట్ కాల్ ఇట్ ఎ శవం. సైంటిఫికల్లీ అతను ఇంకా చావలేదండి. స్టిల్ ఈజ్ అలైవ్. ఆపండి మీరు. ఓ మనిషిని బతికించలేకపోతే పోయారు కానీ కనీసం చంపడం అన్న చాట కాదు, కానీ మీ సైన్స్ తెలివితేటలన్నీ నా మీద వలకపోస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు ఏం చేద్దామయ్యా? చిన్న ఐడియా సార్. మనందరం కలిసి వాడిని మరో మారు వేలాడగట్టి గట్టిగా 4 ఊపులు ఊపితే ఎలా ఉంటుంది? అర్జెంటుగా మీకు ప్రమోషన్ వచ్చేస్తుంది. ఎందుకంటే నా ఉద్యోగం ఎలాగా ఊడిపోతుంది కదా. ఇదిగో నా ఉద్యోగం ఎప్పుడు ఊడిపోతుందా, ఎప్పుడు ప్రమోషన్ కొట్టేద్దామా అని చూస్తున్నారు. కాదు కూడా నక్కల Yes, sir. Yes. No, 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 sir. నో 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 నో. న్యాయశాస్త్రం ప్రకారం ఉరి తీయబడ్డ వ్యక్తికి తాను చేసిన అపరాధం ఫలానా అని, అందుకే తనకు ఉరిశిక్ష పడిందని తెలుసుకోవడం రూల్. కానీ ఇప్పుడు అతనికి స్పృహ లేదు కదా మరి. సరే, సైన్స్ అయిపోయింది, మొదలెట్టేసాడు ఈయన. మరో పని చేస్తాను, కాసిన్ని నీళ్లు గట్రా తెచ్చి వాడి మొహాన్ని కొట్టి వాడికి తెలివి రప్పించి మళ్ళీ తటాంగం అంతా మొదటి నుండి జరిపిస్తాను. వాట్ డు యు మీన్? మళ్ళీ ఆ చెద్దన్నం దగ్గర నుంచా? ఐఎమ్ సారీ, మా ఇంట్లో మరి చెద్దన్నం లేదండి బాబు. మళ్ళీ మొదటి నుంచి అన్నీ అవసరం లేదండి. తెలివి రప్పించి తీర్పు వినిపించి మరోసారి వేలాడేస్తే పోలా. తమాషా చేస్తున్నారా ఏమిటి? నేను ఇక్కడికి వచ్చింది దేనికి? గడ్డి కొయ్యడానిక? నాకు రావాల్సిన 4 అదనపు రాళ్ళు కూడా దొరకకుండా పోవాలనా? అలా జరగడానికి వీల్లేదు. మీరు అతను తెలివి వచ్చేలా చేయండి, నా తంతు నేను జరిపించే తీరుతాను. బాబు బాబు బాబు, మీకు నమస్కారం. ఆ పని మాత్రం చేయకండి. ఇదిగో ఇందాక మీరు మీ మంత్రాలతో ఏం భయపెట్టేశారేమో కానీ వాడి ప్రాణాలు పోకుండా మధ్యలోనే ఆగిపోయాయి. ఇదిగో డాక్టర్ గారు, మీరు వెళ్ళి చూడండి, కొంచెం వాడికి తెలివి వస్తుందేమో. అయ్యో, అదేంటి డాక్టర్ గారు, ఏం చేస్తున్నారు? దీన్నే అంటారు హైలెస్ ఆర్టికల్, డిస్క్రిప్షన్ ఉండగానే ఆగిపోతే నడిపిస్తారు. డాక్టర్ గారు, ఇప్పుడు వీడికి చెప్పండి, వీడి పెళ్ళం పొద్దు పేసి నేరం చేసిన నేరానికి IPC 302 సెక్షన్ ప్రకారం మనం వీడిని ఇప్పుడు ఇక్కడ ఉరి తీయబోతున్నామని. బాబు సూర్య, నా మాట నీకు వినిపిస్తుందా? నన్ను ఏమైనా అడుగుతున్నారా? అవును బాబు, నీ పేరు సూర్యం. అలాగా, నాకేమీ జ్ఞాపకం రావటం లేదు. జ్ఞాపకం వస్తుంది నాయన, నాతో మాట్లాడితే నీకు అన్ని జ్ఞాపకం వస్తాయి. నేను ఇప్పుడు ఇక్కడ ఎందుకున్నాను? నిన్ను ఇక్కడ ఉరి తీయబోతున్నాం. అంటే శాస్త్ర సమ్మతంగానే పేకక తాడిగట్టి శాస్త్రి గారు, ముందు మీరు డోర్ మూసుకోండి. లేకపోతే ఏమిటండి? మీరు ఆపండి. ఉరి తీస్తే నువ్వు చచ్చిపోతావు బాబు. ఉరి అంటే హ్యాంగ్ టిల్ డెత్, అంటే చచ్చే వరకు వేలాడదీయటం. ఇప్పుడు నీ మెడకు ఉరితాడు వేసి వేలాడదీస్తాం. వేలాడేస్తే ఏటవుతుంది? బ్రతికి ఉంటుంటే నీ పిల్లం మొన్న మాత్రదే. శాస్త్రి గారు, లేకపోతే ఏమిటండి? ఆ వెద వేసే వేషాలకి చావబోయేవాడికి చంపేసే ముందు కోడి పెట్టక మొక్కునట్టు బాబు ఆయన అని బ్రతుకులాడుతున్నారు. ఇగో చాలండి, మీ విజయతరత ప్రదర్శించకండి. ఉరి తీయబోయే ఖైదీ మీద చేయి చేసుకున్నామనే విషయం బయటికి తెలిసిందంటే నా ఉద్యోగం పోతుంది, మీ కడుపు నిండిపోతుంది. ఇగో నేను చూస్తూనే ఉన్నాను, నా ఉద్యోగం ఎప్పుడు పోతుందా, ఎప్పుడు మీ అందరూ కూడా ప్రమోషన్లు అవి కొట్టద్దామని చూస్తున్నారు, కానీ అది జరగదు. ఇగో డాక్టర్ గారు, మీరు కానివ్వండి. నిన్ను వేలాడదీస్తే నువ్వు చచ్చిపోతావు బాబు. అవడమంటే బ్రతికి వండుకుపోవడం, ఇదిగో మమ్మల్ని చంపకి తినడం. మీరే చెప్పండి, నేను చెప్పను ఇంకా. నేనేమన్నానండి? ఇదిగో శాస్త్రి గారు, మీరు మరొక్క మాట మాట్లాడితే
ఆ తాడు ఇది నిప్పేస్తాం, చచ్చి ఊరుకుంటారు. డాక్టర్ గారు మీరు నోరు మూసుకోండి. కానివ్వండి కానివ్వండి. చావడం అంటే బ్రతికి ఉండకపోవడం బాబు. ఎక్కడం అంటే బ్రతకడం అంటే ఇగో బ్రతికే ఉన్నాం కదా, మనందరం బ్రతికే కదా ఉన్నాం. మనం బ్రతుకున్నామా? ఇప్పుడు చెప్పండి, ఏమి సమాధానం చెప్తారా? ఖచ్చితంగా బ్రతికే ఉన్నాం. ఇగో నేను నీ ముందు నిలబడి ఉన్నాను, నువ్వు కుర్చీ మీద కూర్చొని ఉన్నావు. నేను అటు ఇటు తిరుగుతున్నానా? నీకు కనిపిస్తున్నానా? ఎవరు? చచ్చ, మళ్ళీ మొదలు పెడతాడు కాబోలు హిస్టరీ. నేను డాక్టర్ని. మనుషులకి మందులిచ్చి బ్రతికిస్తాను. తెలిస్తే మనుషులు బ్రతుకుతారా? ఇదిగో జైలర్ గారు, ఈ కేసులో నేను ముందుకెళ్తే కేసు పాడైపోతుంది. ఇక మీరే చూసుకోండి. తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి, అందరూ తప్పుకోండి. ఆ వెద వేసే వేసాలంటే నేను చూస్తాను. ఒరే వెదవా పడవా, సూర్యుడు నన్ను గుర్తుపట్టావురా? ఎవరు మీరు? ఎవరు? రే నీకు ఇందాక గంటన్నర సేపు గీతోపదేశం చేశాను, అప్పుడే మర్చిపోయావురా? నన్ను పచ్చి పురుషు పాపయ్య శాస్త్రి అంటారు. ఈ జైల్లో అన్ని పూజలు నేనే చేయిస్తుంటాను. స్వతంత్ర పూజ, ప్రజాతంత్ర పూజ, ఇదిగో మన జైలర్ గారి ఇంట్లో శనిదేవత పూజ కూడా నేనే చేయిస్తుంటాను. ఇదిగో శాస్త్రి గారు, మీరు అఫీషియల్ విషయాలు విడిచిపెట్టి పర్సనల్ విషయాల్లోకి వస్తున్నారు. ఏ మీ ఇంట్లో శనిదేవతల పూజ చేయట్లేదు? ఊరికినే చేయించారా ఏమిటి? 1116 కట్నం కాకుండా అక్కడ 100 ఎట్టు ఇక్కడ 50 ఎట్టు అని చెప్పి చివరికి మా చిన్నాడి జోబిలో ఉన్న 10 రూపాయల కాయిన్ కూడా దోచుకొని పోవాలి. తాతల నాటి రాగ కాసులు ఎక్కడ దాచోరో గాని నా మొహాన్ని కొట్టారు. ఏం చేసుకోను, మొలకి కట్టుకోవడానికి తప్ప. అయినా మీరు మాత్రం తక్కువవారే ఏంటి? జైలు అండి, పప్పులు ఉప్పులు బియ్యం పంచదార పెన్సిళ్ళు కాగితాలు అన్నీ దోచుకొని పోయి బజార్లో అమ్మడం నాకు తెలియదు అనుకున్నారా? ముందు మీ పర్సనల్ గొడవలు మాని వీడి కేసు కోసం ఆలోచించండి అయ్యా. తెల్లవారితే మన బ్రతుకులు తెల్లారిపోతాయి. ఏమరా నాయనా సూర్యు, ఇప్పటికైనా గుర్తొచ్చిందారా నేను ఎవరన్నా? అంటే ఇప్పుడు ఏం పూజ చేస్తారు? నీ గురి పూజ లాభం లేదండి. వీటిని మంత్రించి సీసాల దించేస్తే కానీ లాభం లేదండి. ఏమి చేత కాకపోయినా కబుర్లు మాత్రం వచ్చు. చూడు సూర్యం, నేను డాక్టర్ని కాదు, శాస్త్రని కాదు, పోలీసుని. అర్థమైందా? పోలీస్ అంటే దొంగలను పట్టిన చేతగాక కుక్కలను వదిలి ఆ కుక్కల తిరిగేవాడు. అంతేకాదు, బయటికి దెబ్బ కనిపించకుండా గుమ్మడికాయ లోపల గుజురు తీసేసి తంబూరా చేసి వాయించినట్లు వాయించగలను. ఇదిగో మీరు మరొక్క మాట మాట్లాడితే మీ మెడపట్టి బయటికి గంటించగలను. జాగ్రత్త. సూర్యం, ఏం చెప్పబోయాను? నువ్వు భారతీయుని గొంతు నుండి చంపేశావు. భారతి ఎవరు? నీ పెళ్ళం, దాన్ని నువ్వు కూనీ చేసావు, గుర్తుందా? లేదండి. రే, నిజంగానే గుర్తు రావడం లేదా, లేకపోతే కావాలనే గుర్తు తెచ్చుకోవడం లేదా? చెప్పు. లేదంటే గుమ్మడికాయ తంబూర వాయించేసినట్టు వాయించగలరు. లేదండి, నాకు నిజంగా గుర్తు రావడం లేదు. రే బాబు, గుర్తు తెచ్చుకోరా, చచ్చి నీ కడుపుని పడతాను. ఏడుకొండలవాడ, ఈ గంటం నుంచి గట్టెక్కించు. మా ఆవిడ చేత నీకు నిలువు దోపిడి ఇచ్చుకుంటాను. లేదంటే తెల్లవారేసరికి నన్ను నిలువు దోపిడి యూనిఫామ్ ఇప్పించేస్తారు. సార్, ఇలా లాభం లేదు సార్, వేరే ఐడియా ఏదైనా ఆలోచిద్దాం. సార్, ఆ రోజు జరిగిన సంఘటన అతనికి వివరంగా చెప్పి ఒక విజువల్ డిస్క్రిప్షన్ ఇద్దాం సార్. ఇదిగో, నాకు ఇంక ఓపిక లేదయ్యా, ఆ పనేదో మీరే చూడండి. చూడు సూర్యం, నేను చెప్పే మాటలు జాగ్రత్తగా విను. నీది సీతాపురం, నీ భార్య భారతి, నీకు 2 పిల్లలు. అంతేకాదు, నీ తండ్రి చాలా ముసలివాడు, కళ్ళు కూడా సరిగా కనిపించవు. నీకు చాలా దుర్వ్యసనాలు ఉండేవి, తాగుడు, జూదం, వ్యభిచారం. ఇంట్లో చక్కని భార్య వల్ల
సాయంత్రం అయితే సానుకప్పుకు పోయేవాడు. హఠాత్తుగా నీవు పనిచేస్తున్న కంపెనీ మూసివేయడంతో నీ పరిస్థితి మరీ దిగజారిపోయింది. నీకు మందు లేకపోతే సూర్యోదయం అయ్యేది కాదు. ఓ పక్క నీ పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. ఒకరోజు మీ కంపెనీ గేటు దగ్గర యూనియన్ లీడర్లు మిమ్మల్ని రెచ్చగొడుతూ ప్రసంగాలు ఇస్తుంటే ఆ ఉద్రేకంలో నీకు మందు కొట్టాలనిపించింది. కానీ జేబులో చిల్లు అవ్వలేదు. కాబూలి వాళ్ళని అడిగావు, కసిరి కొట్టారు. కానీ ఒక స్నేహితుడు నీకు సారా పోయించాడు. బాగా నిశా ఎక్కి నీవు ఇంటికి వెళ్ళి డబ్బు కోసం నీ తండ్రిని అడిగావు. లేదనగా తిట్టిపోసావు. నీ భార్య పక్కింటికి వెళ్ళి అప్పు తెచ్చి నీ పిల్లలకి గంజి కాచి పెట్టింది. వాళ్ళు తింటున్నారు. నీకు తాగడానికి లేదు కానీ వాళ్ళు తింటున్నారని కోపంతో వాళ్ళని పట్టబోయావు. నీ భార్య అడ్డుకుంది. అప్పుడు నీకు నీ భార్య మెడలో ఉన్న చిన్న శతమానం కనిపించింది. ఇవ్వమని అడిగావు, ఇవ్వనంది. కొట్టావు, సహించింది. రాకపోయావు, పెనుగులాడింది. అంతే అంతే. ఇప్పుడు గుర్తొచ్చిందా సూర్యం? లేదండి, గుర్తు రాలేదు. వాడికి జరా ఛాన్స్ ఇస్తే మనము ఒకసారి ట్రై చేస్తాం సార్. మందులో ఉన్న ఆవులన్నీ తోకెత్తాయని కొండి తోక ఆవు కూడా తోకెత్తాలనిపించిందట. ఏం చేస్తాం? తగలడు తగలడు. జరా చూడు సూర్యమ్మ, మనకి ఒక ఇల్లు ఉండేది, మనకి ఒక పెళ్ళాం ఉండేది. నీ భాష మండిపోను. నీ భాష నాకే సరిగా అర్థమై చావట్లేదు. ఇంక వాడికేం అర్థమవుతుంది? ఇగో వాడిని వాళ్ళ కన్ఫ్యూజ్ చేయకు. ఆ మూలకే తగలడు. సార్ సార్ సార్, ఒక ఐడియా సార్. వదులు వదులు వదులు. మర్చిపోయింది సార్. సార్, మనం అందరం కలిసి ఒక నాటకం వేద్దాం. నాటకమా? అదే సార్, మనలో ఒకరు సూర్యం, మరొకరు అతని భార్య, మరొకరు అతని తండ్రి, మరో ఇద్దరు అతని పిల్లలు. ఇలా నాటకంగా వేసి అతనికి అన్ని వివరంగా తెలియజేద్దామండి. నాట్ ఏ బ్యాడ్ ఐడియా. వాట్ యు సే డాక్టర్? ఎస్, లెట్ us take it a chance. అయితే మరెందుకు ఆలస్యం? ఇదిగో అన్నట్టు మూర్తి, నువ్వు కాలేజీలో బాగా నాటకాలు అవి వేసేవాడు కదా, అందుకని నువ్వు ఆ సూర్యం వేషం వేయి. రే రాఘవ, రే రవి, మీరిద్దరు సూర్యం పిల్లలు. ఇక డాక్టర్ గారు మీరేమో సూర్యం భార్య. అదేం బాగుంటుందండి, ఈ సూటు బూటు వేసుకుని. నాకంటే శాస్త్రులు అయితే బెటర్. నేనా చస్తే వెయ్యను. నా పనేమిటి? మంత్రాలు చదవడం. చెప్పండి, చదవమంటారా? చకచకా చకచకా చదివేస్తాను. ఇందాక చదివి ఉద్ధరించింది చాలు కానీ మీరు ఆ వేషం వెయ్యండి. వెయ్యను వెయ్యండి. వెయ్యను వెయ్యను వెయ్యను. ఇగో మీరే భారతి భారతి భారతి. వదిలేండి. మీకేమొచ్చిందా? మీరు ఎందుకన్నా గొడవాడుకుంటారు? సార్, వాడు నన్ను చెవిలో బూతులు తిడుతున్నాడు సార్. ముందు ఆడికి తిడితే తర్వాత మాది తిట్టింది సార్. ఆడే తిడుతున్నాడు సార్. ముందు ఆడికి తిట్టింది. దాని కోపెక్కిందంటే ఇద్దరిని డిస్మిస్ చేసేయగలరు. జాగ్రత్త. అయినా మీరు తిట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందిరా? సార్, సూర్యానికి ఒక మగపిల్లడు ఆడపిల్ల ఉన్నారు కదా సార్. ఆడపిల్ల వేసం ఏమంటే వెయ్యినట్టున్నాడు సార్ వాడు. మాకి ఆడదాన్ని వేషం వేస్తే బహుత్ ఇన్సల్ట్ సార్. ఏ రవి, చార్జ్ షీట్ ఇచ్చేయగలరు. మంజూర్ సార్. ఇదిగో మూర్తి, సార్, సూర్యం పిల్లల వయసు ఎంత ఉంటుందంటావు? కొడుకు వయసు 10 సంవత్సరాలు, కూతురు వయసు 5 సంవత్సరాలు. రే రాఘవ, ఎస్ సార్. నీ సర్వీస్ ఎంత? 10 years సార్. రే రఫీ, సార్. నీ సర్వీస్ ఎంత? 5 సార్ సార్. అయితే సీనియారిటీ ప్రకారం రాఘవ నువ్వు కొడుకు వేషం, రఫీ నువ్వు కూతురు వేషం. ఇక డాక్టర్ గారు మీది డబుల్ రోల్. ఫాదరు కాబూలి వాళ్ళ, ఇంటి సీన్లో ఫాదరు, వీధిలో కాబూలి వాళ్ళ. ఇకపోతే ఇదిగో చూడు సూర్య, మనుషులు కొంచెం షార్టేజ్. నువ్వే కన్ఫ్యూజ్ కాదు, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఇదిగో నేను కంపెనీ దగ్గర యూనియన్ లీడర్ తరహాలో లెక్చర్ ఇస్తూ ఉంటాను. అందరూ రెడీ అయిపోయింది. జిందాబాద్ లీడర్, జిందాబాద్ లీడర్, జిందాబాద్ లీడర్, జిందాబాద్ లీడర్, 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 జిందాబాద్. హలో 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 హలో
మన కంపెనీ మూతపడి నేటికి సరిగ్గా నెల రోజులైంది. ఎప్పట్లో కంపెనీ తెరిచేటట్టు కనబడటం లేదు. కంపెనీ యజమానులు ఎన్నిసార్లు కలిసినా సరే ఏమంటున్నారంటే ఇదిగో మూర్తి, కంపెనీ యజమానులు ఏమంటారా? ఏమంటారు సార్? అందరి యజమానులు ఏమంటే వాళ్ళు అదే అంటారు. అందరు యజమానులు ఏమంటున్నారో వాళ్ళు అదే అంటున్నారు. కాబట్టి కామ్రేడ్స్, ఈ కార్ఖానా ఉన్నా సరే పోయినా సరే మనం లొంగడం అంటూ జరగదు. మనం తాటి చెట్టుల నిటారుగా తాటి చెట్టు చూడు. నేను పద్యం మర్చిపోయాను, దాని తాత్పర్యం చెప్పేస్తాను. ఎన్ని అవాంతరాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా తాటి చెట్టు మిగిలిన అన్ని చెట్ల కంటే సూర్యుని సవాలు చేస్తూ ఎలా నిటారుగా నిలబడి ఉంటుందో, మనం కూడా మన కంపెనీ తెరిచే వరకు నిటారుగా నిజాయితీగా తాటి చెట్టులా నిలబడి మన కంపెనీని తెరిపించుకోవాలి. కాబట్టి కామ్రేడ్ ఈ లీడర్ల మాటలు ఎప్పుడూ అర్థం కావు. ఇని 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 చెవులు సిల్లడిపోతున్నాయి. తాడి చెట్టు తల్లి కాదు, తాగనోడు మొగుడు కాదు, ఈత చెట్టు ఇల్లు కాదు, యువనోడు దేవుడు కాదు. ఓ గువ్వల సన్న నా మాట ఏద మంత్రం, నా మనసు రాజమంత్రం, నా మాట ఏద మంత్రం, నా మనసు రాజమంత్రం. ఐ తాగుడు తాగుడు తాగుడు, మనకు మందు కావాలప్పుడు జేబులో సిల్లు గవ కూడా లేదు. ఇప్పుడు ఏడు చేయాలి ఆడిగాడిగాడిగాడిగాడిగా కాబూలే వాళ్ళ. మీరేనండి బాబు, ఇది ఇంటి సీన్ కాదు, వీధి సీను. మీరు ఇంట్లో ఫాదరు, వీధిలో కాబూలు వాళ్ళ. వెళ్ళండి. స్టార్ట్ యాక్షన్. అరే ఖాన్ భాయ్ నాకు కొంచెం డబ్బులు కావాలి బాయ్. ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉన్నది బాయ్. మా ఇంటి దానికి 3వ పురుడు దినాల దగ్గరికి వచ్చేసినాయి బాయ్. చాలా ఇబ్బందిగా ఉన్నది బాయ్. డబ్బులు ఇవి బాయ్. మీకు డబ్బు ఎందుకు ఇస్తాం? మీకు డబ్బు ఇస్తే మాకు ఎట్టా వస్తుంది? బాబు కొంప తీసి కాదని కనుక నీకు దండం పడతాను, నిజం చెప్పేస్తాను. మందు లేక జీవుడు గిల్ల కొట్టేసుకుంటున్నాడు బాయ్. మా కంపెనీ ఆడగానే నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను బాయ్. మీది కంపెనీ హార్దు మాకి తెలుసు, మా దగ్గర డబ్బు లేదు బాయ్. డాక్టర్ గారు మళ్ళీ కూనీ చేసేసారండి. ఇగో డబ్బులు అప్పులు ఇచ్చే కాబులు వాడు ఎలకల ముందు అమ్ముకోడయ్యా. అమ్మడయ్యా. నేనేమంటున్నానంటే అవునవును, అమ్ముతాడు. ఇగో తెలియని విషయాల్లో తలదూర్చి డబ్బాలు వాడకండి. ఏమిటండి మీకు నాకన్నా ఎక్కువ తెలుసా? మీరే స్వయంగా. అదిగో మళ్ళీ డబ్బులు అప్పులు ఇచ్చే కాబులు వాడు ఎలకల మంది అమ్ముకోడండి. అమ్ముతాడు. వదిలేయండి, ఇట్స్ మైనర్ మ్యాటర్. అనవసరంగా టైం వేస్ట్ చేసేస్తున్నారు. పని చూడండి. ఎస్ చూడు మిస్టర్ మూర్తి, నువ్వు అన్నట్టు ఈ సిచ్యువేషన్ మరి కాస్త రియలిస్టిక్గా ఉండాలంటే సూర్య క్లాసు మనుషులు అంత సాఫిస్టికేటెడ్గా క్లాస్గా మాట్లాడరయ్యా. అందుకనే అక్కడక్కడ ఓ 4 బూతులు అవి తిట్టేయండి. సారీ సార్. వాట్ డు యు మీన్? అవును సార్, నేను బూతులు మాట్లాడినని మా ఆవిడ మీద ఒట్టేసేసాను. ఒట్టా? ఎస్ సార్. ఒకప్పుడు ఈ ఉద్యోగంలో చేరినప్పుడు తిట్టి 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 బూతులు అలవాటైపోయాయి. నోరు తెరిస్తే బూతులు తప్ప ఏమీ వచ్చేవి కాదు. ఒకసారి ఏమైందో తెలుసా? మా మామగారితో మాట్లాడుతూ బూతులు తిట్టేశాను. అంతే. బూతులు తిట్టనని ఒట్టేస్తే కానీ మా ఆవిడ కాపురానికి రాలేదు. అయితే మీరు కూడా ఈ ఉద్యోగం మానేసి ఇదిగో మన శాస్త్రి గారి లాగా ఆదివారం చేసుకోండి. ఆదివారం అంటే మీ ఉద్దేశం మీరు ఆదివారం బ్రాహ్మణుడేనా? అదే. ఇదిగో ఇంకేం మాట్లాడకండి, నాకు అసలే బుర్ర పిచ్చెక్కిపోతుంది.
సార్ మీరు అన్నట్టు ఈ సిచ్యువేషన్ మరింత రియలిస్టిక్గా ఉండాలంటే 4 బూతులు అయ్యి ఉండాలి కాబట్టి ఆ సూర్య వేషం ఏదో మీరే వేసేద్దరు. నేను ముందే చెప్పేస్తాను, తిట్లు గిట్లు గిడితే నేను ఇక్కడ ఉండను. ఇదిగో ఇది ప్రభుత్వ వ్యవహారం. ఇక్కడ నీ పని నా పని అంటూ ఏం లేవు. సచ్చినట్టు మీరు ఆ వేషం వేయాల్సిందే. ఇదిగో ఆల్ రైట్, నేను ఆ సూర్య వేషం వేస్తాను. ఇక అందరూ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇల్లు సీను, అందరూ రెడీ అయిపోయింది. తలుపు 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 నాయన సూర్యం వచ్చినావయ్యా? ఈడొకడు గేట్ కేపర్నా, ఇంట్లో నుంచి బయటకు అడిగెట్టినా, బయట నుంచి ఇంట్లోకి అడిగెట్టినా చాలు ఐడెంటిటీ అడుగుతాడు. ఐడెంటిటీ ఇగో నాన్న రోజు అయ్యా వచ్చేసినాను రా. వద్దున్నానగా వెళ్ళిపోనావు. ఎక్కడికి వెళ్ళావయ్యా? తెల్లారగానే చుయ్యమని విమానం ఎక్కేసి సీఎం చంద్రబాబు నాయుడు గారితో కష్ట సుఖాలు మాట్లాడి ఓ 100 రూపాయలు అప్పు అడిగినాను రా. నాను అప్పు కోసం ఢిల్లీ వెళ్తున్నాను. మోడీ గారిని కలిసి అప్పటికి వచ్చినప్పుడు విమానం మీ ఊరికి ఆపిస్తాను, అంతవరకు నువ్వు విమానం కోసం మీ ఊరు కాటం కాడ కూకొని ఉండని చెప్పినాడు రా. అందుకని ఇంతవరకు ఆ విమానం కోసం కూకొని వచ్చినాను రా. నాకు అన్ని వివరాలు కావాలరా నీకు. ఆయన ఎన్నిసార్లు చెప్పాను రా, తెల్లారి నేను ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు అహో అహో అని ఆ దరిద్ర మొహం వేసుకొని ఎదురుపడొద్దని. అసలే మందు లేక ఒళ్ళంతా జబ నాడిపోతుంది. అవును కానీ రయ్యా, నిన్ను చూస్తుంటే నా ప్రాణం నీరెక్కిపోతుందిరా. ఇదో నీకు చేపల కూర అంటే చాలా ప్రాణం కదా, అది లేకపోతే నీకు మొత్తం కూడా దిగేది కాదురా. యాదవ జన్మ ఉన్నది. ఒక్కగానొక్క ఇది కూడా చేపల కూర అంటే నేను బతికిరన్నది. ఇదిగో మా కంపెనీ ఆడగానే ఆ చేపల కొట్టుడికి నెలవోడి కెట్టేస్తాను. ఇదిగో అవును కానీ రయ్యా, నీ దగ్గర 50 రూపాయలు ఉన్నాయట శాంపుల్కే. నా కొడక నాదే నుంచి వస్తారా రూపాయలు? ముసలోడు మహాదేవంతకుడు. ఇదిగో నా జోబుల్లోని అప్పుడో 20 అప్పుడో 10 తీసుంటావు కదా, అవి ఇంటిలాగా ఇచ్చారా. ఇక కంపెనీ ఆడగానే నీకు ఇచ్చేద్దన్నా. ఓలమ్మో నాయనో, ఓలమ్మో నాయనో, ఎంత మాట అన్నారా? నానెప్పుడు నీ జోబులో నుంచి డబ్బులు తీసినాను రా. దొంగతనము మా వంశంలోనే లేదురా. కొట్టు నాకు కడక వంశం కదరా చెప్పక. కడుపును పుట్టిన కొడుక్కి 100 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేవు కానీ వంశం కథలు చెప్తాను. ఎందుకురా నీ బతుకు చావడం మానేసి. అయ్యో వృద్ధండి, అలా ధర్మమా? అవునయ్యా, భగవంతుడు సెలవు ఇవ్వగాని లేకపోతే నీతో మాట అనిపించుకొని బతకాల్సిన అవసరము నాకేట్రా. నువ్వు సావడానికి భగవంతుడు సెలవు వెయ్యాలా? గట్టిగా పుట్టానంటే సచ్చి ఊరుకుంటావు. చెమ్మడుతూ దొంగ సచ్చాడు. భయ్యా వృద్ధండి అలా అనకూడదురా. స్టాప్ ద డ్రామా. శాస్త్రులు ఏమిటా డైలాగ్? మాకు తెలుగు వచ్చు. ఇదిగో నాటకంలో క్యారెక్టర్ తగ్గ డైలాగ్ చెప్పాలి. ఇది లో క్లాస్ వాళ్ళు కదా, అందుకని డైలాగు స్లాంగ్లోనే చెప్పాలి. అండర్స్టాండ్? స్టార్ట్ డ్రామా. ఓలమ్మ ఓ నాయను, ఓలమ్మ ఓ నాయను, ముసలి నడుకొని ఎంతంత మాట్లాడుతాను దేవుడా. నన్ను నడుకొని ఎడతారేటి? అడ్గడ్గడ్గడ్గా పొగలాలు పాటు అడుగుతాడు కదా మీ అయ్యా, అన్నట్టు తిరిగండి. కావాలంటే నా తలకాయ కోసేస్తాను, దాన్ని సిదగొట్టుకుని
అందులో ఉన్న మెదడు అది తినేయండి. ఉంటది మెదడు కాదురా, ఏ మాత్రం పేడ ఉంటుంది తినేయండి రా, తినేయండి. కాసులు మళ్ళీ నువ్వు అఫీషియల్ విషయాలు విడిచిపెట్టి పర్సనల్ విషయాల్లోకి వచ్చేస్తున్నావు. నేనేమన్నానండి? నా బుర్రలో ఉన్నది మెదడు కాదు, పేడ అని అక్కడక్కడనే మాటలు నా చెవి వరకు వచ్చాయి. నాకు తెలియదు అనుకోకండి. బాగుంది, మీ అత్తగారు నాతో అన్న మాటలే ఈ నలుగురితో చెప్తున్నాను. శాస్త్రులు, యు ఆర్ రియల్ బాస్టర్డ్. మామూలుగానే ధైర్యం లేక ఇలా నాటకంలో అనేస్తున్నావు. నాకు టైం వస్తుంది, నేను చెప్తాను. స్టార్ట్ డ్రామా. ఓలమ్మ ఓనాయన ముసలి నోటుకొని ఎంత చేసి మాట్లాడతాను. ఎందుకు రాసాన్నాలు అది కొడుతున్నావు? అది ఉండబట్టే నీకు బిడ్డల కింద కూడైనా ఆడుతుందిరా. అదే కానీ ఏడ్చిందంటే దాని ఉసురు నీకు తగలక పాంద్రా. వచ్చేస్తాడంటే జడ్జి బాబా. అయ్యా జడ్జి బాబా, నమస్కారం. అయ్యా బాబా నమస్కారం. ఇంకా మా దెబ్బలాడుకోవటం సరసాలు ఆడుకుంటాం. ఆరేసుకోబోయి పారేసుకున్నాము. అరే 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 హరి కోకెత్తుకెళ్ళింది కొండగాలి అని సరసాలు ఆడుకుంటాం. కొడుకు కట్టమొస్తే 50 రూపాయలు ఇవ్వలేడు కానీ జడ్జిమెంట్కి వచ్చేస్తాను. నిజమ్మడు పోను కడుపు కింద కూడట్లేదు కానీ పౌరుషం చూపెత్తండి అమ్మా, మొండ పౌరుషం. ఏంటే అలా రంకిలేస్తున్నావు? నిన్ను ఎంతసేపు నాటకం జరిగింది కదా, వాడికి ఏమన్నా గుర్తొచ్చిందేమో అడుగుదాం. ఎస్ ఇదిగో డాక్టర్ గారు, మీరు వెళ్ళి అడగండి వాడికి ఏమైనా గుర్తొచ్చిందేమో. సూర్యం, నీకేమైనా గుర్తొస్తుందా? లేదండి. సారీ జైలర్ గారు. కానివ్వండి. నాకు మహా సరదాగా ఉంది సుమి. చిన్నప్పుడు వీధి నాటకాల్లో సత్యభామ వేషం వేసి మీరజాల గలదా నయానతే రథ విధాన మహిమల్ సత్యాపతే మీరజాల గలదా రాగాలు తీస్తూ ఉంటే ఇది ఏ రాగమో తెలియక ప్రజలందరూ చస్తుంటే చివరికి మీ ఊర్లో ఉన్న గాడిదలన్నీ అరిసాయని ఇక్కడ ఒక గాడిద అరిసిందట. ఇదిగో చివరికి ఇది గాడిద కాంబోజ రాగమని అనుకుని ఉన్నారట. ఇదిగో మీకేం పోయిందయ్యా, ఓలమ్మో ఓర్నాయనో ఓలమ్మో ఓర్నాయనో అని అనటమే కదా. ఇదిగో అప్పటికప్పుడు కనెక్టింగ్ డైలాగ్ తయారు చేసుకోలేక నేను చూస్తున్నాను. ఇందులో గొడవ ఏముందండి, ప్రతి ఇంట్లో జరిగేదే కదా. మీ ఇంట్లో ఉంటే ఉంటాయేమో కానీ మా ఇంట్లో అసలు ఇలాంటి గొడవలు ఉండవు. ఎందుకంటే మా ఆవిడికి నేనంటే చాలా వాత్సల్యం. ఏం తెలుగండి, ఏం తెలుగు? ఏమండి ఏమొచ్చింది నా తెలుగుకి? సారీ సార్, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ మీద చూపించేది వాత్సల్యం, భార్య భర్త మీద చూపించేది ప్రేమ అనురాగం. షటప్. నాకు ఆ మాత్రం తెలుగు వచ్చండి. వాత్సల్యం అని ఎందుకన్నానంటే నాకంటే మా భార్య 2 ఏళ్ళు పెద్ద. షటప్. డ్రామా మొదలు పెట్టండి. యాక్షన్. నీ జమ్మడుకోను దొంగ సంచులు కడుపు కింద కూడట్లేవు కానీ ముండ పౌరుషం చూపిస్తాను. ముండ పౌరుషం ఈ ఇంట్లో ఉండే కంటే ఈదిలోకి అడుక్కోవడం ఉన్నాయో. ఇంట్లో ఉంటావో ఈదిలోకి వెళ్తావో, ఈదిలోకి వెళ్ళి ఏ ఎంగిలాకులు ఎత్తుకుంటావో నీ ఇష్టం. నీ బాబు ఎవడొచ్చి ఆదుకుంటాడు. ఏంటంటే మా బాబు ఎందుకు ఆదుకుంటాడు? మర్చిపోయినాగా నాకు ఇచ్చి పెళ్లి చెయ్యని 3 రోజులు తిండి మానేసి మా అంగడి తొంగున్నా కదా, మా బాబు కాళ్ళు పెట్టుకొని ఏం మర్చిపోవడం ఏంటే? నాకేటి అంత కర్మ మీ బాబు కాళ్ళు పెట్టేసుకోవడానికి? ఇంకా మీ బాబే నా కొడుకు నా కాళ్ళు పెట్టేసుకున్నాడు. నా కొడుకు ఆ రోజు ఓ 100 రూపాయలు సారా పోసేసి నీ కాళ్ళు చేయడు పోరు డాక్టర్ గారు తెగ తిట్టేస్తున్నాడండి. ఐ కాంట్ టోలరేట్. శాస్త్రి గారు ఏమండి సార్, మీరు డ్రామాను మరీ కన్ఫ్యూజ్ చేసేస్తున్నారండి. మీరు తాగడానికి డబ్బులు లేక ఆవిడని డబ్బులు అడిగారు, ఇవ్వనంది. అప్పుడు మీకు ఆవిడ మెడలో ఉన్న మంగళసూత్రం కనిపించింది,
ఇవ్వమన్నారు. ఆవిడ ఇవ్వనని రిఫ్యూజ్ చేసింది. మీరు లాక్కోబోయారు, పెనుగులాడింది. ఆ కోపంలో మీరు ఆవిడ గొంతు నులిమి చంపేశారు. ఇది స్టోరీ. ఇదిగో నేను ముందే చెప్పేస్తున్నాను, నేను నొక్కించుకోను, పిసికించుకోను, తండించుకోను. అయినా అదేమిటన్నా అంత గట్టిగా పిసికేస్తున్నారు? కొంప తీసి చంపేస్తారో ఏమిటి? కాస్త నెమ్మదిగా పిసకండి. ఆ గ్యారంటీ నేను ఇవ్వలేనండి. ఎందుకంటే యాక్టింగ్ చేస్తున్నప్పుడు నా మూడ్ ఎలా ఉంటుందో నేను ముందే ఎలా చెప్పగలను? ఇదిగో డ్రామా మొదలు పెట్టండి. యాక్షన్. ఓలమ్మ ఓనాయన, ఓలమ్మ ఓనాయన, మా ఎల్లుడుకొని అంత మాట్లాడుతాడు. ఈ జిమ్మడు పోను దొంగ సచ్చినాడు. ఏంటి ఊ అంటే చాలు ఏడుపు లంకించుకుంటుంది. ఇదిగో ఏడుతారో సత్తారో నాకు తెలదా, నాకు డబ్బులు కావాలా. ఇంట్లో ఉన్న గిన్నె ముంతని యాదారు కొట్టేసుకున్నారా? ఇదిగో తల్లి ముగ్గురు మిగిలిన మమ్మల్ని ఎక్కడైనా తాకేటట్టుగా తాగిరా? తాగే ఏంటే ఇదిగో నిజంగానే లేవా? లేవు. లేవా? లేవని చెప్తుంటే నీకు కాదు. బాల సూర్య ప్రభా కలిపంపై వెలుగొందుచున్న అవి అవి అది మాంగళ్యంబు కాబోలు, అది మాంగళ్యం కాబోలు. మాంగళ్యమే. అది ఎలాగిచ్చే, అది ఎలాగిచ్చే, అది ఎలాగిచ్చే. నీ జిమ్మడు పోను దొంగ సచ్చినాడు. నువ్వు బతికి 4 రోజులైనా సరే నా మెడలో ఉండనిరా. ఓ పతిరత్ పారొచ్చేసినదంటే. అమ్మా నమస్కారం అమ్మా పతిరత్ గారు. నేను పతివ్రతలు కాబట్టి నీ కడపడను రా. అదే ఇంకోటైతే ఏనాడు ఎవరితోనూ లేచిపోను. అగుపడుతుంది నీ పతిరత్తను. అయ్యా 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 అని తెలుగు మాట్లాడతాను. గుంట కూతురు అబ్బి 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 అని త్వరగా మాట్లాడతాను. నువ్వేవో సినిమా డైలాగులు ఆపేసే అది ఎలాగిచ్చే, అది ఎలాగిచ్చే. ఎందుకు రా నేను మాట్లాడుతున్నావు? అది మాలచ్చురా, దాన్నిగా నేర్పిస్తే నీ కళ్ళు పేరుపోతారా? అది ఎలాగిచ్చే, అది శాస్త్రులు గారు, శాస్త్రులు గారు లేవండి, ఇంక యాక్టింగ్ అయిపోయింది. శాస్త్రులు గారు, సార్ శాస్త్రులు గారు కదలటం లేదు, మాట్లాడటం లేదు. చూడండి సార్. అబ్బాబ్బా ఈ గొడవ ఎప్పుడు ఉండేదనయ్యా ఆయనతో. ఇదిగో డాక్టర్ గారు మీరు వెళ్ళి చూడండి ఏం జరిగిందో. శాస్త్రులు గారు, శాస్త్రులు గారు, బాబా I'm sorry, he's dead. అసంభవ్, ఇంపాసిబుల్. శాస్త్రి గారు, శాస్త్రి గారు చాలండి వేషాలు, లేవండి. శాస్త్రి గారు మీరేంటి నన్ను అలా చూస్తున్నారు? ఇదిగో నేను అతన్ని చంపలేదు. నేను చాలా నెమ్మదిగా అతను గొంతు పట్టుకున్నాను. అతను చావలేదు, నాకు బాగా తెలుసు. ఇదిగో డాక్టర్ గారు మరొకసారి చెక్ చేయండి ప్లీజ్. ఏం లాభం లేదండి, ఈజ్ ఆల్రెడీ డెడ్. ఓ నో 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 నో, అసంభవం. శాస్త్రి బాబు, శాస్త్రి లేనాయన, మా తమ్ముడు కాదు, మా నాన్నవు కాదు. ఇదిగో మన ఇద్దరం మంచి స్నేహితులం కదా. లేనాయన, లేవరా లేవరా తమ్ముడు, లేవరా లేవరా. మీరు నమ్మండి, నేను అతన్ని కావాలని చంపలేదు. అతని మీద నాకు ఎలాంటి కోపము లేదు. కేవలం అతని చాదస్తం చూస్తేనే నాకు కోపము చిరాగ్గా ఉండేదంతే. మూర్తి మూర్తి నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదా. నేను ఎప్పుడైనా ఎవరికైనా హాని చేశానా? సారీ, క్రిమినల్స్ దగ్గర మారణ ఆయుధాలు ఉండకూడదు. వాట్ డు యు మీన్? హావ్ ఐ క్రిమినల్? నో నో. రే రాఘవ, రఫీ, నీకు తెలుసు కదా నేను ఎప్పుడైనా ఎవరికైనా హాని చేశానా? ఛార్జ్ షీట్, వార్నింగ్ లెటర్, ట్రాన్స్ఫర్ ఎప్పుడైనా ఎవరికైనా ఇచ్చానా? రే 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 మీకు తెలుసు కదా
టోపీ ఉంటే సెల్యూట్ కొట్టాలి. క్రిమినల్స్కి సెల్యూట్ కొట్టడానికి రూల్స్ ఒప్పుకో. ఒరే ఒరే, మీరంతా నన్ను బలవంతంగా హంతకుని చేసేస్తున్నారా? హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేసి ఈ విషయం వెంటనే తెలియజేయండి. వాట్ యు సే డాక్టర్? Yes, you call it a case of murder. No, no, believe me, it is an accident. యాక్సిడెంట్ ఎలా అవుతుందండి? యాక్సిడెంట్ కాదా? నేను చాలా నెమ్మదిగా అతను గొంతు పట్టుకున్నానండి బాబు. నన్ను ఇరికించడానికి వాడు కావాలని తెచ్చాడు. బిలీవ్ మీ. అలా అయితే సూర్యం విషయంలో కూడా అలాగే ఎద్దు జరిగి ఉండకూడదు. అది ఎలా అవుతుందండి? సూర్యం తాగుడుకు బానిసై తాగడానికి డబ్బుల కోసం తన పిల్లాన్ని గొంతు నులిమి చంపేశాడు. బట్ హియర్ ఇక్కడ శాస్త్రులు చచ్చిపోయాడయ్యా. అంటే దాని అర్థం శాస్త్రులు గారు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడని చెప్పదలుచుకున్నారా? నేనేం చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకు అర్థం కావట్లేదు. డాక్టర్ గారు మీరే నన్ను రక్షించాలి. ఓకే నై, మీకు జలుబు జ్వరం వస్తే నేను రక్షించగలనండి. పైగా ఈ శాస్త్రుల గారి మీద మీరు మాటకి విరుచుకుపడ్డం వీళ్ళందరూ చూశారండి. నో, ప్రమాణం చేసి చెప్తున్నానండి, నేను అతన్ని కావాలని చంపలేదు. మీరంతా నన్ను నమ్మండి. హే భగవాన్, నువ్వే నన్ను రక్షించు. అంటే ఈ కేసులో కూడా ఉరే పడుద్దంటారా? మళ్ళీ మనమే ఉరి తీయాలా? అవును డాక్టర్, ఆ విషయం తలుచుకుంటే నాకే చాలా బాధగా ఉంది. అవును, నాకు తెలియగలుగుతున్నాను. జైలర్ గారి తర్వాత మీరే కదా సీనియర్. అంటే జైలర్ గారిని ఉరి తీసే డ్యూటీ కూడా మీదేనా? అవును, ఆ రోజు తలుచుకుంటే నాకు చాలా కంపరంగా ఉంది. జైలర్ గారిని ఉదయాన్నే నిద్ర లేపుతారు. మనమంతా ఇలాగే జైలు గంట 3 గంటలు కొట్టేసరికల్లా హాజరవుతాం. జైలర్ గారిని కాలకృత్యాలు తీర్చుకొనిచ్చి క్షౌరకర్మ చేయించి కొత్త బట్టలు తొడిగి డాక్టర్ గారు ఫైనల్ చెకప్ చేస్తారు. మరో శాస్త్రులు గారు జైలర్ గారికి గీతోపదేశం చేస్తారు. చివరిగా నేను జైలర్ గారి చివరి కోరిక ఏమిటని అడుగుతాను. మళ్ళీ చెద్దను అడిగితేను నో, మీ చివరి కోరిక ఏమిటి? స్టాప్ ఇట్, ఐ సే స్టాప్ ఇట్. ఇక్కడ ఏం జరిగిందో అంతా నువ్వు చూసావు కదా. అసలు విషయం ఏమిటన్నది నీకు బోధపరచడానికే కదా నేను అతన్ని పీక పట్టుకున్నది. కాబట్టి నువ్వే సాక్షివి, నువ్వే నన్ను రక్షించాలి. రక్షించాలి బాబయ్య. నేను కూడా నా పిల్లల్ని కావాలని చంపలేదు బాబయ్య. కాగిన మైకులో ఏదో అలా అయిపోయింది బాబయ్య. మీరే నన్ను రక్షించాలా? నువ్వే నన్ను రక్షించాలా? నువ్వే నన్ను రక్షించాలి సూర్య. రక్షించాలా? ప్రదర్శన సరికొత్త మలుపు తిరిగింది. ఢిల్లీ నగర వీధిలో అతి పాశవికంగా జుగుప్సాకరంగా జరిగిన నిర్భయ హంతకులు ప్రతిరోజు ప్రతి గంటకు పసిపిల్లలు మొదలుకొని పండు ముసలి సైతం ఎవరిని వదలకుండా రాక్షసంగా తమ కోరికలు తీర్చుకుని ఊపిర్లు పీలుస్తున్న మృగాలు చాలామంది ఈ ఉరిశిక్ష నుంచి సునాయాసంగా తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలాంటి ముష్కరులకు ఉరిశిక్ష వెయ్యాలని కొందరు, కూడదని మరికొందరు మేధావులు సైతం వాదులాడుకుంటున్నారు. ఉరిశిక్షలు పడిన మరికొందరు నిస్సిగ్గుగా నిర్లజ్జుగా రాష్ట్రపతి క్షమాభిక్షను కోరుకుంటున్నారు. 100 మంది నేరస్తులు ఉరిశిక్షించి తప్పించుకోవచ్చేమో కానీ ఒక్క నిరపరాధి కూడా ఉరిశిక్షింపబడకూడదు అనే మన న్యాయ శాస్త్ర ప్రాథమిక సూత్రం అమలు కావాలంటే భారత శిక్షా స్మృతితో ఉన్న ఉరిశిక్షకే ఉరివేయాలి. ఉరిశిక్షకే ఉరివేయాలి. ఉరిశిక్షకే ఉరివేయాలి. కోరమాండల్ ప్రేక్షకులందరికీ కూడా, ఎంప్లాయీస్కి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ముఖ్యంగా ఈ యొక్క 59వ డెడికేషన్ డే సందర్భంగా ఈ యొక్క నాటికలకి ఇంత గొప్పగా సహాయ సహకారాలు అందించినటువంటి మేనేజ్మెంట్ వారికి, అలాగే హెచ్ఆర్ వారికి స్పెషల్గా, అలాగే మా యూనియన్ కార్యవర్గానికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
అలాగే మరి గత వారం రోజుల నుంచి కూడా ఈ యొక్క నాటికలు ఎంప్లాయీస్ అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్తో తమ యొక్క కళను బయటికి తీయాలి, అందరూ కూడా చాలా కష్టపడి కేవలం ఒక 1 వీక్లో ఇలాగ మీ ముందుకి తీసుకొచ్చాం, ఇదంతా తీసుకురావడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మా నాటికని ఎంజాయ్ చేశారని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పుడు పాత్రల పరిచయం ముఖ్యంగా, ఎందుకంటే మా నాటికలో సుమారు అంటే ఫస్ట్ టైం డెప్యూటెంట్స్ 4 ఉన్నారు సార్. మరి వాళ్ళు కూడా చాలా చక్కగా పెద్ద చిన్న అని భేదం లేకుండా, అంటే మనకి ఆఫీస్లో వెంకటరావు గారు అయితే చాలా హైయర్ పొజిషను, కానీ ఇక్కడ మేము నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న తప్పులున్నా ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారనమాట. ఏంటి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి గారు అనిల్ రావిపూడి గారితో సినిమా తీస్తున్నారు, ఆయన ఎంత పెద్ద నటుడైనా సరే అనిల్ రావిపూడి గారు చాలా చిన్న వయసు డైరెక్టర్, కానీ ఆయన చెప్పినట్టు ఆయన చేయవలసిందే. అలాగే నేను కూడా మీ నుంచి నేను చిన్నవాడిని, వయసులో పెద్ద అవ్వచ్చు, కానీ మీ దగ్గర నేను ఈ నాటక రంగంలో ఫస్ట్ టైం కాబట్టి మీరు ఏం చెప్పినా వెంట అని నేర్చుకోవడం సిద్ధంగా ఉండి, మరి ఈరోజు మీరు చూశారు కాబట్టి ఆయన డెప్యూటెంట్ అయినా సరే చాలా చక్కగా చేశారని మేమందరం కూడా ఆశిస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా డెప్యూటెంట్స్కి వెంకట్రావు గారు, అలాగే మరి తలారి పాత్రధారి మన కాంప్లెక్స్ జనార్దన్, మరి అలాగే ఇంకొక డెప్యూటెంట్ ఖైదీ పాత్రధారి బ్యాగింగ్ ఆపరేషన్స్ ఇంజనీర్ వెంకటేష్ గారు, మరి అలాగే ప్రయోక్త ఈ అమ్మాయి గురించి చాలా చాలా చెప్పాలండి. ఎందుకంటే ఫస్ట్ టైం మేము అనుకున్నాము ఎవరు వస్తారు ఈ క్యారెక్టర్కి, చాలా నెరేషన్ చేయాలని చెప్పి అనుకున్నాం. ఎవరిని అడగాలో తెలియదు. గురువుగారు అన్నారు మీ ఇంటర్నల్లో ఎవరైనా ఉంటే చూడండి అయ్యా, బయట నుంచి అంటే అనుభవం కాకుండా ఎవరో కొత్త వాళ్ళు ఆ జీలు ఉన్నవాళ్ళంటే మేడం గారు అడిగిన వెంటనే, అంటే యాక్చువల్గా ఇద్దరు అనుకున్నామండి, ఇన్స్ట్రుమెంట్ సిఓఈలో రాఘవి మేడం గారిని కూడా అడిగాము. ఇద్దరూ కూడా సేమ్ ఇంట్రెస్ట్తో వచ్చారు. కాకపోతే టైం అవైలబిలిటీ ఇవన్నీ చూసుకొని మనం ప్రతిక మేడం గారు కూడా యాక్సెప్ట్ చేశారు. చాలా చక్కగా ఈ డెప్యూటెంట్స్ 4గురితో కూడా మేము ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి సంవత్సరం ఇలాగే డెప్యూటెంట్స్ అందరూ వచ్చినట్లయితే, ఎందుకంటే ఇదంతా కూడా మనకి నిన్న మన నారాయణ గారు చెప్పారు, రంగస్థలం సంఘర్షణ సంథింగ్ గుర్తురాలు, కానీ మెదడులో మాత్రం మాకు ఆడుతుంది. నిజంగా ఈ కళ అనేది ఈ రోజుల్లో అంతరించిపోతుందండి. నాటికలు అనేది సమాజానికి సందేశం కూడా ఇస్తుంది. నాట్ ఓన్లీ ఏదో ఎలా మీరు గమనించినట్లయితే ప్రతి నాటికలో కూడా మన నిత్యం మన జీవితంలో జరిగినటువంటి యథావిధ గాథలు మాత్రమే ఇవన్నీ కూడా నాటిక రూపంలో, అంటే మనం కొన్ని ప్రభుత్వాలకు చెప్పలేము, నెక్స్ట్ పెద్దవాళ్ళకి దాన్ని వినిపించలేము, అటువంటి దాన్ని ఇలా నాటిక రూపంలో చెప్తారని సార్ నన్ను చాలా బాగా తమ స్పీచ్లో చెప్పారు. అలాగే మరి ఈరోజు శ్రీనివాస్ గారు రావడం కూడా, యూనిట్ హెడ్ గారు, మాకు నిజంగా చాలా ఆనందం. ప్రత్యేకించి సార్ కూడా చాలా ఇటువంటి అన్నీ కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు లేట్ చేయకూడదు, మా పాత్రధారులు అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా సబ్జెక్ట్ పాత్రధారి ముందుగా వెంకట్రావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే ఖైదీ పాత్రధారి వెంకటేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. మరి అలాగే తలారి జనార్దన్, అలాగే సెంట్రీలు అంటే సిపాయిలు అప్పలరాజు, గణేష్, మరి డాక్టర్ పాత్రధారి త్రినాథరావు, మరి అలాగే ఇంకో డెప్యూటెంట్ చెప్పాను కదా మేడం గారు, ప్రయోక్త మేడం ప్రతిక మేడం గారు కూడా రావాలి. మరి అలాగే మాకు మీ అందరూ కూడా ఈ నాటికలో సీనియర్ ఆర్టిస్ట్, అంటే వయసు అయినా సరే సీనియర్ ఆర్టిస్ట్, ఎందుకంటే మా నాయుడు గారు ఈ శాస్త్రీయ పాత్రధారిని ఏదైనా సరే ఇచ్చామంటే ఛాలెంజ్గా తీసుకొని మమ్మల్ని అందరినీ కూడా తొక్కతీస్తారు. సో సీనియర్ నాయుడు గారిని కూడా శాస్త్రీయ పాత్రధారి, మరి అలాగే చివరిగా జైలర్ పాత్రధారి నేను వేసాను రాము. మరి ఈ నాటికి సెట్ లైటింగ్ కూడా రాఘవి మేడం గారు రావాలి. మరి అలాగే మా ఈ కొత్త వాళ్ళతో కూడా ఈ నాటికని ఇంత అద్భుతంగా మీ ముందు ప్రదర్శించినట్టు మాకు తెర వెనుక నడిపినందుకు తెలుసు మీ అందరికీ కూడా పిల్ల సన్నేశ్వరరావు గారు గురువర్యులు, మరి అలాగే మ్యూజిక్ రాజు గారు, మరి అలాగే మా యొక్క ఈ నాటికి ఇంతగా ఎంకరేజ్ చేసినటువంటి యాజమాన్య వారికి, మరి మిగతా సభ్యులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అలాగే ఒకసారి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేయడానికి మాతో చిన్న ఫోటో కోసం ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా యూనిట్ హెడ్ గారు శ్రీనివాస్ గారిని, అలాగే హెచ్ఆర్ హెడ్ నారాయణ గారిని, మరి మా యూనియన్ అధ్యక్షులు బాసా గారిని, అలాగే సీనియర్ జిఎం హెచ్ఆర్ శ్రీనివాసరావు గారిని కూడా, ఎందుకంటే ముఖ్యంగా హెచ్ఆర్ వాళ్ళ పాత్ర అందులో చాలా ఉందని స్పష్టంగా కనబడుతుంది మనం ఎన్ని మాట్లాడుకున్నా సరే. అంటే ఈ నాటికలు ఇవన్నీ వేయడం ఒక ఎత్తు అయితే, మనం సినిమాలు చూసినప్పుడు సినిమాలో స్టార్టింగ్ పేర్లు వేస్తారు సార్, ఆ పేర్లో చిన్న ఉండిపోతారు. అలాగే మనకి ఈ క్యాంటీన్ వాళ్ళు కూడా టైంకి టీ తేయడం, స్నాక్స్, ఎందుకంటే డైలాగ్స్ ప్రాక్టీస్ చేసి చిన్న చిరాకు ఉన్నప్పుడు
మానేసి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటారు. ఆ టైంలో కరెక్ట్గా స్నాక్స్ టీ రావడం వల్ల ఇంకో గంట ప్రాక్టీస్ చేసి ఈ ఏర్పాట్లన్నీ కూడా హెచ్ఆర్ వారు, అలాగే ఈ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా శ్రీకాంత్ గారు కావచ్చు, గిరి గారు, మొత్తం అందరికీ కూడా పేరు పేరున అశోక్ గారు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి సార్ మాకు ఫోటో కోసం ఇప్పుడు నేను పిలిచిన అతిథులు ఫైనాన్స్ మహేష్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మాకు చిన్న ఎంకరేజ్మెంట్ అండి. మరి అలాగే కల్చరల్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ గారిని చెప్పాం, మరి అలాగే కోఆర్డినేటర్ ఫండింగ్ కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. కుర్తే మేము అన్ని పోలీసుని తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫండ్, కూర్చోండి, ముందు రండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఒక విషయం మనం చెప్పాలి ఏంటంటే, నేను అంటే మా అందరం కూడా కొంతమంది మన కళాభారతిలో నాటికలు అవుతూ ఉంటాయండి. ప్రతి నెల కూడా 2వ శుక్రవారం నాటికలు అవుతాయి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అక్కడ ఆడియన్స్ని అలౌ చేస్తారు. అక్కడికి వెళ్ళేదానికంటే నాకు తెలిసి ఇంతకుముందు పాత రోజుల్లో స్టీల్ ప్లాంటు, షిప్ యార్డు ఇవన్నీ కూడా నాటికలు వేసేవారు. అంటే వాళ్ళు ఇప్పుడు వేస్తున్నారో తెలియదు. నిజంగా మన కోరమాండల యాజమాన్యం వారికి ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే మన యూనియన్ వారికి ఇటువంటి ఎంప్లాయీస్లో ఉన్నటువంటి ప్రతిభని బయటికి తీసుకొచ్చి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే మన స్ట్రెస్ రిలీఫ్ కూడా వేస్తాయి. ఎందుకంటే మన లోపల పనిచేసి ఇటువంటి కార్యక్రమాలు ఉండడం వల్ల మనకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కూడా ఉంటుంది. సో ఎంప్లాయీస్ ఉన్న సృజనాత్మకత కూడా బయటికి రావడానికి దోహదపడుతుంది. కాబట్టి మరి యాజమాన్యం వారికి అందరూ కూడా ఒకసారి కరతాళ ధ్వనులతో తమ యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను కోరుకుంటూ మరి సమయాభావం చేయకుండా నెక్స్ట్ నాటికి కూడా రెడీగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.